హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మనము తమిళనాడు మీటింగ్స్కి వచ్చాము. ఇక్కడ మరి సాయంకాలం మనకు చర్చ్ యానివర్సరీ ఉందండి. జస్ట్ ఈ గ్రామాన్ని ఆనుకొనే ఒక కొండ ఉందండి. ఆ కొండ కొరకు పాస్టర్ గారు చూపిస్తానని తీసుకొచ్చారు. ఎంత బాగుంది చూడండి లొకేషను, ఎంత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మీకు ఎక్కువగా ఈ కొండలో ఎక్కువగా కనపడినటువంటి చెట్లు ఏంటంటే అండి, సీతాఫలం చెట్లు అండి. ఈ కొండ చూడండి ఎంత బాగుందో. సో నేనైతే దీనికి గుండు కొండ అని పేరు పెట్టేశాను, ఎందుకంటే ఇది గుండులాగా ఉంది, ఏమీ లేదు తలపైన, గుండు కొండ. సో ఈ కొండంతా సీతాఫలం చెట్లేనండి, సీతాఫలం చెట్లే. సో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది అంటే ఈ కొండ కానుకొనే గ్రామం ఉంది, చాలా బాగుంది, పొలాలు, మరి పచ్చటి వాతావరణం. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, సీతాఫలం చెట్లు. ఈ కొండంతా అవేనండి, కొండంతా అవే. సో ఎంత న్యాచురల్గా దేవుడి సృష్టి ఉందో చూడండి. చూడండి సీతాఫలం కనపడుతున్నాయి కదా, ఈ కొండంతా అవేనండి. సో చెట్లు కూడా ఉన్నాయి, చాలా డిఫరెంట్ పూల చెట్లు. చూడండి ఇక్కడ పింక్ కలర్ పూలు ఉన్నాయి, పింక్ కలర్ పూలు. మరి ఇదే తరా చెట్టు, ఇదే టైప్ చెట్టు మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ చూడండి మెరూన్ కలర్, ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి పూలు. సేమ్ చెట్టు, ఆరెంజ్ కలర్లో పూలు ఉన్నాయి. సో చాలా డార్క్ ఆరెంజ్ ఇది. సో ఇది పింక్ కలరు. ఇదండి. సో దీన్ని మనం ఫుల్ వీడియో చేసాము, ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. సో ఎలా ఉంది విలేజ్, ఎలా ఉంది? సో వీడియో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఇలా రావడం. యాక్చువల్లీ కొంతమంది సిటీలో అయితే మార్నింగ్ కూడా లేవేసి ఉండరు అనుకుంటున్నాను. బట్ చూడండి కొండ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడి దాకా వెళ్దాం అనుకున్నాను కానీ చాలా దూరం ఉంటుంది. చూడడానికి దగ్గరగా కనపడుతుంది కానీ చాలా దూరం అని చెప్పారు పాస్టర్ గారు. మరి హౌఎవర్ ఇంత దూరం వచ్చి తమిళనాడులో దేవుని పరిచర్య చేసి, మరి అదేవిధంగా న్యాచురల్ దేవుని యొక్క సృష్టిని ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఫుల్ వీడియో మరి త్వరగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. గమనించండి, ఇదేమీ ట్రావెలింగ్ లేకుంటే వ్లాగింగ్ ఛానల్ కాదండి. ఇది జస్ట్ మనకు ఆత్మీయంగా మనం దేవుని యొక్క సృష్టిని చూపించాలి, చూసాము, మీరు కూడా చూస్తారనే భావంతో ఈ వీడియో జస్ట్ షూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు వాక్యాలు, వాగ్దానాలు, బైబుల్ క్విజ్ ఇలాంటి కార్యక్రమం మన ఛానల్ జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.